కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరోలంతా స్టోరీల పరంగా సెలెక్టివ్గా ఉంటున్నారు. ఏ కథకు తొందరపడి కమిట్ అవ్వడం లేదు. పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన సినిమాలు కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలాంటి గందరగోళంలోనే పడ్డాడు. కొరటాల శివ వినిపించిన దేవరా కథ విషయంలో నిర్ణయం ఎటూ తేల్చుకోలేకపోయాడు. ఈ కారణంగా చాలా సమయం వృధాగా పోయింది. కథ విషయంలో తారక్ పూర్తిగా సంతృప్తిగా లేకపోవడంతో రకరకాలుగా మార్పులు చేశారు. చివరికి తారక్ దేవరాను లాక్ చేశాడు. అయినా రిలీజ్ తర్వాత అతడి అసంతృప్తి నిజంగానే నిజమైంది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అదే సమయంలో శంకర్తో గేమ్ చేంజర్ కమిట్ అయ్యాడు. శంకర్ కావడంతో చరణ్ బ్లైండ్గా వెళ్ళిపోయాడు. కానీ గేమ్ చేంజర్ కూడా అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. అప్పటి నుంచి చరణ్ కూడా అలర్ట్ అయ్యాడు. హిట్ ఇచ్చిన డైరెక్టర్తోనే ముందుకెళ్లే ప్రణాళికతో కనిపిస్తున్నాడు. వీళ్ళిద్దరితో పోల్చితే సూపర్ స్టార్ మహేష్ ఇంకెంత కేర్ఫుల్గా ఉంటాడు అన్నది చెప్పాల్సిన పనే లేదు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డైరెక్టర్ల విషయంలో మహేష్ ఆచితూచి వ్యవహరిస్తాడు. సినిమాకు కమిట్ అయ్యే ముందు అతడి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తాడు. ఎన్ని హిట్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లాపులు ఉన్నాయి, చివరి సినిమా ఎలాంటి ఫలితం సాధించింది, బాక్సాఫీస్ వద్ద దాని స్టామినా ఎంత, ఇలా 1,00,000 ప్రశ్నలన్నింటికి తాను అనుకున్న విధంగా సమాధానం వస్తేనే కమిట్ అవుతాడు. లేదంటే నిర్మోహమాటంగా నో చెప్పేస్తాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో వారణాసి షూటింగ్లో మహేష్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమా చర్చ నెట్టింటా మొదలైంది. ఏ డైరెక్టర్తో సినిమా చేస్తాడు, ఎలాంటి కథను ఎంచుకుంటాడు అనే డిస్కషన్ జరుగుతుంది. ఈ చర్చ మహేష్ దృష్టికి వెళ్ళిందట. ఈ నేపథ్యంలో మహేష్ సన్నిహితుడు ఒకరు వాట్ నెక్స్ట్ అని క్వశ్చన్ చేశారట. అందుకు మహేష్ సమాధానంగా బ్లాంక్ ఫేస్ పెట్టాడట. ఏం జరుగుతుందో చూద్దాం, అప్పుడే తొందరెందుకు అన్నట్లు మాట్లాడారట. వారణాసితో మహేష్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు. ఇదే చిత్రాన్ని వరల్డ్ వైడ్గా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. విదేశాల్లోనూ కనెక్ట్ అయితే పాన్ వరల్డ్ స్టారే. కాబట్టి తదుపరి మహేష్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అప్పుడు మహేష్ ఐడియాలజీని అందుకునే దర్శకుడు కావాలి. ఇకపోతే డివోషనల్ టచ్తో కూడా రాబోతున్న వారణాసి చిత్రం నుండి ఒక బిగ్ అప్డేట్ మహాశివరాత్రి రోజు ఫిబ్రవరి 16న వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. పైగా ఇందులో మహేష్ బాబు రుద్ర అనే ఒక పవర్ఫుల్ పాత్రతో పాటు మరో 4 పాత్రలలో విభిన్నమైన షేడ్స్లో కనిపించబోతున్నారని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే రుద్ర క్యారెక్టర్లో నటిస్తున్నారు కాబట్టి మహాశివరాత్రి రోజున ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ చేస్తే బాగుంటుందని అటు చిత్రబృందం కూడా ఆలోచిస్తుందట. ఒకవేళ ఆ రోజున విడుదల తేదీని అనౌన్స్ చేయకపోతే శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26వ తేదీన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అటు గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. మరోవైపు ఈ వారణాసి చిత్రంపై సౌత్ సినీ పరిశ్రమే కాదు, బాలీవుడ్ సినీ పరిశ్రమ కూడా ఆసక్తి కనబరుస్తుందనే వార్తలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్లో అత్యంత చర్చాంశనీయమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది వారణాసి. ప్రస్తుతం అటు కలెక్షన్ల పరంగా, ఇటు కంటెంట్ పరంగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ సాంస్కృతికంగా కూడా పునాది వేస్తుందని, అటు కమర్షియల్గా మరింత సక్సెస్ సాధిస్తుందని బాలీవుడ్ సినీ పరిశ్రమ భావిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా రీమేక్ చిత్రాలు, ఫ్రాంచైజీలు వంటి భారీ ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతూ బాలీవుడ్ పరిశ్రమ అలసిపోయింది. అందుకే ఒక కొత్త కథనాన్ని సృజనాత్మకంగా తెరకెక్కిస్తే రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని కూడా చెబుతుంది. అయితే తొలిసారి మహేష్ బాబు పాన్ ఇండియా రంగంలోకి అడుగుపెట్టడం, ఇప్పటికే బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా ఇండియన్ సినిమాకు ఒక ఉనికిని తీసుకొని వస్తుంది అని అటు బాలీవుడ్ కూడా బలంగా నమ్ముతుంది. దీనికి తోడు ప్రియాంక చోప్రా కూడా ఈ ప్రాజెక్టులో భాగం అవడంతో బాలీవుడ్ పేరు కూడా మారుమోగే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ పరిశ్రమ ఆలోచిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకుందంటే మాత్రం అటు సౌత్, ఇటు నార్త్ పరిశ్రమల జోరు మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. రాజమౌళి సాధారణంగా ప్రతి అప్డేట్ను చాలా ప్లాన్డ్గా ఒక పండగలాగా రిలీజ్ చేస్తారు. మార్చి 26న రాబోయే అప్డేట్ కూడా అదే రేంజ్లో ఉండబోతుందని సమాచారం. ఇది కేవలం ఒక చిన్న పోస్టర్ మాత్రమే కాకుండా సినిమా రిలీజ్ విండోను కన్ఫర్మ్ చేసే వీడియో అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆ రోజు గనుక పక్కా డేట్ బయటకు వస్తే బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాల ప్లానింగ్ కూడా మారిపోయే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ వారణాసి సెట్లో చిత్రీకరణ జరుగుతుంది. జక్కన్న తన మార్క్ గ్రాండియర్తో ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్లో సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు కూడా తన లుక్, బాడీ లాంగ్వేజ్ను కంప్లీట్గా మార్చేసుకున్నారు. మహాశివరాత్రి రోజు ఫిబ్రవరి 16న రాబోయే ఆ సర్ప్రైజ్ కోసం
అటు మహేష్ ఫ్యాన్స్ ఇటు కామన్ ఆడియన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా వారణాసి విషయంలో వచ్చే ఆ ఒక్క అప్డేట్ టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమా మార్కెట్లో పెద్ద మార్పును తీసుకురాబోతుంది. ఆ రోజు వచ్చే అఫీషియల్ న్యూస్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సినిమాలోని కీలక షూటింగ్ పార్ట్ హైదరాబాద్లో కొనసాగుతుంది. అందుకు గాను రామోజీ ఫిలిం సిటీలో వారణాసి నగరాన్ని తలపించేలా ఒక భారీ సెట్ను నిర్మించారు మేకర్స్. ఘాట్లు, ఆలయాలు, నదీ తీరాలు, పురాతన నగర శిల్పకళను అచ్చుగుద్దినట్లు సెట్లో రీక్రియేట్ చేశారట. నిజంగా కాశీకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేలా రాజమౌళి సెట్ను డిజైన్ చేయించారని టాక్. అయితే కాశీ సెట్ నిర్మాణానికి సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్లు సమాచారం. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్లలో ఇది ఒకటిగా నిలవనుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ సెట్లోనే యాక్షన్ సీక్వెన్స్లు, కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. దీంతో ముఖ్యంగా వారణాసి నేపథ్యంలో సాగే సన్నివేశాలకు ఆ సెట్ మెయిన్ అట్రాక్షన్గా నిలవనుందంట. వారణాసి తర్వాత పాన్ వరల్డ్ రేంజ్లో మహేష్ బాబు రేంజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏ డైరెక్టర్తో మహేష్ బాబు సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.